దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి కూడా దైవజనులు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుడే యేసుక్రీస్తు, దేవుడు ఒక్కడే అని నిరూపిస్తూ అనేక డిబేట్లలో తనదైన శైలిలో యేసుక్రీస్తు కొరకు ధైర్యముగా నిలబడి ఉన్నది ఉన్నట్లుగా క్రీస్తును గురించినటువంటి ఎవిడెన్స్తో ఉన్నది ఉన్నట్లుగా నిరూపించి అనేక క్రైస్తవుల మన్ననలు పొంది దేవుని దయను పొందుకొని అదే సమయంలో విధి వక్రీకరించిన కారణమే కానీ సాతానుడుగైన శత్రువు చేసిన పన్నాగమే కానీ ప్రవీణ్ గారు ఇక్కడ నిద్రించారు, దేవుని సన్నిధిలో లేచారు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన తరువాత ఆయన గురించిన అనేకమైనటువంటి వీడియోలు, సత్యాన్ని తెలియజేసే వీడియోలు అనేకం ఈ రోజున వైరల్ అవుతూ ఉన్నాయి. ఎంతో క్రైస్తవ లోకం ఒక ఐక్యతలోనికి వచ్చినట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. క్రైస్తవులు ఎంత ఐక్యతలోనికి రావాలంటే దేవుని కోసం నిలబడినటువంటి ఒక సేవకుడు బలవాలా అన్న ఆలోచన కలిగించేటట్లుగా దైవజనులు ఐక్యత కలిగి ఈ రోజున ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన భౌతికంగా ఎక్కడ లేడు, కానీ ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సేవా పరిచర్య ఈ రోజున బ్రతికే ఉన్నాడు అని నిరూపిస్తూ ఉన్నాయి. అనేక వేల మంది ప్రవీణ్ పగడాల గారు లేచినట్లుగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విధంగా దేవుని కొరకు గనక చనిపోతే అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు. మనం ఎప్పుడొకప్పుడు ఎలాగూ చనిపోతాం, కానీ ఈ విధంగా దేవుని కొరకు చనిపోతే అది ఎంత ధన్యతో మనకు ఇప్పుడు ప్రవీణ్ గారిని బట్టి తెలుస్తూ ఉంది. తన కుటుంబానికి ఆదరణ కలుగునుగాక, భార్య బిడ్డలకు తన చేత పోషించబడుచున్న అనేక మంది పేదవారికి ఆదరణ కలుగునుగాక. వాళ్ళందరికీ క్రీస్తే నాయకుడిగా, భర్తగా, యజమానుడిగా, తండ్రిగా ఉండి ఆ బిడ్డలో ఆ కుటుంబాన్ని దీవించి విడిచిపెట్టి వెళ్ళిన సేవే కానీ, వ్యాపారాలే కానీ, ఆర్ఫరెన్స్ హోమ్లే కానీ ఇంకా అత్యధికముగా వర్ధిల్లునుగాక. ఈ విధంగా ఆ కుటుంబం ఇంకా దేవునిలో ఎదిగి అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉండునుగాక. దేవుడు ఎడవబడిన కుటుంబాన్ని, సంఘాన్ని, అలాగే బిడ్డలను ఆదరించి బలపరచునుగాక.